హలో, ప్రైస్ లార్డ్. రాకేష్ అని ఒక అబ్బాయి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలందరికీ హాఫ్ డే స్కూల్స్ కదా. అయితే రాకేష్ వాళ్ళ ఇంటి కాడ నుంచి స్కూల్కి 5 కిలోమీటర్లు తను సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్ అయిపోగానే మరలా ఇంటికి వస్తున్నాడు. అలాగా 3 కిలోమీటర్ల వరకు తను తొక్కుకుంటూ వచ్చేసాడు. అప్పుడు తనకి దాహం వేస్తుందని చెప్పి మంచినీళ్ళ బాటిల్ తీసి మంచినీళ్ళు తాదేమనేప్పటికీ చాలా చెమటలు పట్టేసి అప్పటికే చాలా అలిసిపోయాడు. చిరాకు వచ్చేస్తుంది. మనం కూడా ఎండలో నీళ్ళు తాగడానికి అస్సలు ఇష్టపడం, నీడ ప్లేస్ చూసుకుంటాం కదా. అలాగే రాకేష్ కూడా చుట్టుపక్కల అంతా చూసి ఒక చెట్టుని చూశాడు. చూడగానే అక్కడ చాలా నీడగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి తను సేద తీర్చుకున్నాడు. ఈ సమయంలో మనం కూడా నేను ఎండలోనే ఉంటాను, నేను ఎండిపోతాను, ఆ నీడ నా దగ్గరికి రావాలంటే అవ్వదు. రాకేష్ ఎప్పుడైతే ఎండ ప్లేస్ నుంచి కదిలి నీడ దగ్గరికి వెళ్ళాడో ఆ నీడ తనకి నీడనిచ్చింది. అందుకని ఈ వాక్యం ఇలా రాయబడి ఉంది కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచి ఉండేది, మీ యందు నేనును నిలిచి ఉందని. ఈ సమయంలో మనము ఏసైలో నిలిచి ఉండడానికి ఇష్టపడాలి. ద్రాక్ష చెట్టును మనం చూస్తే ద్రాక్ష చెట్టులోని ముఖ్యమైనవి ఏంటంటే తీగలు. ఎప్పుడైతే తీగలు చక్కగా చిగురిస్తూ ఉంటాయో ఆ మొత్తం అప్పుడు ద్రాక్షాలన్నీ చక్కగా ఫలించి మంచి ఫలాలు ఇస్తాయి కదా. ఈ సమయంలో మనం కూడా నేను తీగల్లోనే ద్రాక్ష చెట్టులో తీగల వల్లే నేను ఉండను, నేను భరించలేను, నేను సపరేట్గా ఉంటాను అని అంటే యజమానుడు అప్పుడు ఏం చేస్తాడు, ఆ తీగలన్నీ తీసేసి ఎండలో పడేస్తాడు. ఎప్పుడైతే పడేగానే అవి ఎండిపోయి అగ్నిలో కాల్చివేయబడతాయి. ఈ సమయంలో నువ్వు కాల్చబడడానికి ఇష్టం లేదు, కొంచెం కష్టమైన నష్టమైన దేవుల్లో ఉండి ఓర్పుతో నువ్వు ఉంటే ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నువ్వు ఫలాన్ని అనుభవిస్తావు. ద్రాక్ష చెట్టు ఎలాగైతే మంచి ఫలాలు ఇస్తుందో చివరికి నీ జీవితంలో కూడా ఫలాలు నువ్వు చూస్తావు. ఎప్పుడు నువ్వు ఆయన నిలిచి ఉండాలి. ఎప్పుడు వరకు అంటే మన తుది శ్వాస వరకు. మనం కూడా యేసయ్యలో మన తుది శ్వాస వరకు మనం నిలిచి ఉండడానికి ఇష్టపడదాం. ఆమేన్. థ్యాంక్ యూ.